నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. లక్షపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ కోరారు. లక్షపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పాలనలో కాంగ్రెస్ మార్పు చూపిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీ నిర్మించే ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో తెలంగాణ అభివృద్ధి బులెటిన్లో పరిచితంగా అవడం మనకు గర్వకారమన్నారు. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి రాష్ట్రంలోని అభివృద్ధి పరంగా నియోజకవర్గంను 2వ స్థానంలో నిలుపుతామన్నారు. తలసరి ఆదాయంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ఇవాళ 15 మంది అభ్యర్థులు, వాళ్ళతో పాటు నేనున్నాను ఇక్కడ. గుర్తుపెట్టుకొని 15 మంది అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు, ప్రతి అభ్యర్థికి వేసే ఓట్లు నేనే. ప్రతి 15 మందిలో నేనే నన్ను నమ్మి వాళ్ళకి 15 మంది కాదు ఓట్లు వేసేది, వాళ్ళతో పాటు నాకు కూడా వేస్తున్నది గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఓటు వేస్ట్ కాకుండా పోవాలంటే 15 మంది అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో మరొకసారి చరిత్ర సృష్టించాలి. మనం అందులో మంచిర్యాల నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చాలా ఇబ్బందులను ఒక్క దినం కోసం వచ్చి పోతేనే రాష్ట్రంలో 2వ స్థానం వచ్చింది సర్పంచ్ ఎన్నికల్లో. దానికి గ్రామీణ ప్రాంత ప్రజలకు పేరు పేరున మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. ఆ క్రెడిట్ మళ్ళీ ఈసారి నెంబర్ 1 రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి నెంబర్ 1 రావాలంటే 15 సీట్లు వస్తే నెంబర్ 1 వస్తుంది. ఒకటే తల్లి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను రాజకీయాలకు వచ్చింది, నేను పుట్టి పెరిగి నన్ను ఒక ప్రయోజకుని చేసి ప్రపంచానికి పంపించారు. మీరు ఖచ్చితంగా తిరిగి ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి రుణం తెచ్చుకోవాలని మాత్రమే వచ్చింది తప్పితే ఇంకా వేరే ఏ రకమైన నాకు ఒక పేరే తప్ప ఇంకా దేని మీద ఆశ లేదు. నాకు కావాల్సిన అవసరం కూడా లేదు. నాకు దేవుడు ఇచ్చాక చాలా ఉన్నాయి, సరిపోతాయి. మీరందరూ ఈ లక్షపేట మున్సిపాలిటీ ప్రజలు అంటే మిగతా ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళే కూడా మాట్లాడుతాను. ఇప్పుడు మున్సిపాలిటీ ప్రజలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కనకరించి దయచూసి 15 మందిని గెలిపిస్తే మిగతా కార్యక్రమాలు నేను చేస్తాను. నేను సిద్ధంగా ఉన్నా. మీకు ఈరోజు మాట ఇస్తున్నా. ఈ 2వ నెలల పట్టణం మన లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క ఓటరుకు, అక్క కానీ, చెల్లె కానీ, అన్న కానీ, తమ ఒకటి చేతులైతే మేము నమస్కరించి చెప్తాను. మీ ఓట్లు వృధా చేయకండి. మన మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని కాపాడుకుందాం, పెంచుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. మన ఊళ్ళలో మన పిల్లలు మన దగ్గర ఉండొచ్చు. మనం ఏ వ్యాపారం చేసినా ఇక్కడ చేసుకునే విధంగా మంచిర్యాల పైసలు ఇక్కడనే ఉండాలి. మంచిర్యాలకు బయటికి పైసలు రావాలి తప్పితే ఇక్కడికి రూపాయలు కూడా బయటకు పోకుండా అన్ని వ్యవస్థల నిర్మాణం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రత్యేకంగా కార్యకర్తలకు శిరస్సు వచ్చి నమస్కారం చెప్తున్నా. ఇవాళ మీరు ఏదైతే గడిచిన 8 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే కష్టపడి పనిచేసారో దాని ఫలితమే ఇవాళ నేను కూర్చున్నాక చాలామందికి న్యాయం చేయడం జరిగింది. ఇంకా చాలామంది మిగిలిపోయారు. వాళ్ళకు కూడా కొందరికి రాజకీయ అవకాశాలు ఉన్నాయి, కొందరికి ఇంకా మిగతా ఇంకో రకంగా కానీ ఏదో రకంగా చేసి. దండపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో సత్యదేవుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. గోధూళిక సుముహూర్తంలో అశేష భక్తజనాల మధ్య వేద మంత్రోచ్చరణలతో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా గుట్ట కింది నుంచి స్వామి ఉత్సవ విగ్రహం రకరకాల పుష్పాలతో, సన్నాయి వాయిద్యాలతో ప్రధాన ఆలయం వరకు తీసుకువచ్చి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. ఎమ్మెల్యే కుక్కిరాల సురేఖ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ముఖ్య అర్చకులు రామస్వామి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి పుష్పాలంకరణ చేసిన అనంతరం కళ్యాణ వేదిక వరకు సన్నాయి మేళతాళాలతో కళ్యాణ వేదిక వరకు తీసుకువచ్చి సత్యదేవుని విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు. ఆచారంగా ఉంది. ఈ కళ్యాణోత్సవంలో స్వామివారిని తిలకిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. ఈ కళ్యాణోత్సవం స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ కె ప్రేమ్సాగర్ గారి దంపతులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు విచ్చేస్తారని మేము భావిస్తున్నాం. కొద్దిసేపటి వాళ్ళు విచ్చేస్తారని మేము భావిస్తున్నాం. భక్తుల సౌకర్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పక్షాన స్టూడెంట్స్, మంచి వసతి, అన్నదాన వసతి, అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు వారి సహకారంతో మనకు బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది. కావున ఎంతో మహిమాన్వితమైన శ్రీ రమాశంకర సత్యనారాయణ దేవస్థానం కళ్యాణోత్సవం వీక్షించి ఫలితాలను పరీక్షిస్తున్నాం. 7 రోజులు దీన్ని సప్తాహ బ్రహ్మోత్సవాలుగా పరిగణిస్తారు. సప్తాహం అంటే మంగళవారం నాడు పగలుపూట భజన స్టార్ట్ అయ్యింది. మళ్ళీ సోమవారం వరకు వారం రోజులు నిరంతరాయంగా
స్వామివారి సన్నిధిలో రామమ రామ భజనమ జరుగుతూనే ఉంటుంది. దాన్ని సప్తాహ భజన అంటారు. అందులో భాగంగా ఈరోజు అంకురార్పణము, పటాదివాసము, కళ్యాణము జరుగుతున్నది. రేపు ఎల్లుండి పౌర్ణమి జాతరతో పాటు సాయంకాల వేళ సేవ జరుగుతుంది. అదే తెల్లవారి సోమవారం నాడు రథోత్సవంతో, భజన సప్తాహంతో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగించనున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ సదుపాయంగా మంచినీటి వసతి కానీ, సదుపాయాలు కానీ, చల్వ పందిళ్లు కానీ, ఆర్టీసీ బస్ సౌకర్యం కానీ దేవస్థానం వారు, ప్రముఖులు, మా శాసనసభ్యులు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. 4 రోజుల పాటు అశేష భక్తజనంతో పూజలు అందుకున్న సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు జంపాడులు శనివారం జనాన్ని వీడి వనంలోకి వెళ్లారు. సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేసినందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి నిర్వాహక కమిటీ సభ్యులు, ఆలయ ఈవో ముక్తార్ రవి, ఆలయ నిర్వాహక కమిటీ అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు. బుధవారం సారలమ్మ గద్దెలకు చేరుకున్న నాటి నుండి గురువారం సమ్మక్క గద్దెలపై కొలువు తీరి అశేష భక్తజనం భక్తి శ్రద్ధలతో తీర్చిన మొక్కులు చేసిన ప్రత్యేక పూజలు అందుకొని శనివారం ఉదయం వనదేవతలు 4 రోజులు జనమును వీడి వనంలోకి సాగనంపడం జరిగిందని తెలిపారు. ఈ జాతరకు సుమారుగా 5 నుండి 6 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సిబ్బంది, అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేసి జాతరను విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మేడారంలో ఏ విధంగానైతే కోయ పూజార్ల వాళ్ళ సాంప్రదాయ ప్రకారం, ఆదివాసుల సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా చేస్తారో అక్కడ నుండి కోయ పూజారులను పిలిపించి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క, శుక్రవారం ఇద్దరు అమ్మలు గద్దెల మీద ఉండి దర్శనార్థం చేయడం జరిగింది. ఏదైతే బుధవారము వనంలో నుంచి జనంలోకి వచ్చిన అమ్మవార్లు ఈ రోజు శనివారం జనంలో నుండి వనంలోకి కోయ పూజార్ల వాళ్ళ సాంప్రదాయ ఆచారాల ప్రకారం వారిని వనంలోకి పంపించి ఈ రోజుతో ఈ జాతర అనేది ముగిసిపోతుంది. ఈ జాతరలో ముఖ్యంగా ఏదైతే ఈ జాతర విజయవంతం కావడానికి శాసనసభ్యుల కృషి మరియు పోలీస్ శాఖ మరియు పురపాలక శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఏదైతే ఎండోమెంట్ ఈవో గారి ఆధ్వర్యంలో మరియు సేవా కమిటీ సమన్వయంతో మేమందరం కలిసికట్టుగా ఎన్సిసి కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, వాలంటీర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ప్రైవేట్ హాస్పిటల్ వారు కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ జాతర విజయవంతమైంది. ఈ 4 జాతరలో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కానీ, కొమరంభీం జిల్లా కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ 5 నుంచి 6 లక్షల మంది జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకొని వారి మొక్కులను తీర్చుకొని అమ్మవార్ల కృపను వారిపై ఉండాలని కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవిత్రమైన గోదావరి నది తీరంలో గత 4 రోజుల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి జాతరను మేడారంలో ఎలా చేస్తారో అక్కడి నుండి కోయ పూజారులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి ద్వారా పూజా కార్యక్రమాలు సాంప్రదాయ ప్రకారంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి జాతరకు గత నెల రోజుల నుండి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయుటంటే మెయిన్గా పార్కింగ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారి సహాయ సహకారములతో స్థానిక శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారంగా ఇట్టి జాతర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్ వారికి, కమిటీ వారికి, పూజారులకు కానీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇటు జాతర నందు 4 రోజుల నుండి దాదాపు సుమారు 4 లక్షల మంది భక్తులు ఇచ్చేసి వారి అమ్మవార్లను దర్శించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల లోపల తిరిగి వన ప్రవేశం చేస్తున్నారు. ఇటు జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ వారు పూర్తి ఏర్పాట్లు చేశాను. ఈ జాతరను మీడియా కవరేజ్ కూడా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. లక్షిట్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర గత 4 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగి విజయవంతంగా ముగిసింది. జాతరను ఘనంగా నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ కన్వీనర్ రత్నాకర్, లక్షిటిపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం అభినందనలు తెలిపారు.
శనివారం సమ్మక్క సారలమ్మను కోయ దొరల పూజారుల ఆధ్వర్యంలో చిలుకల గుట్టకు పంపే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతరకు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. సారలమ్మ జాతర దిగ్విజయంగా మరి 3 రోజులు జరుపుకొని ఈరోజు అమ్మవార్లను తిరిగి చిలకల గుట్టకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఎంతో వైభవంగా జరిపిన కోయదొరలకు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరియు ఈ కార్యక్రమానికి మాకు సహాయం కావాలి, మాకు సౌకర్యాలు కల్పించాలని గౌరవ ప్రేమ్సాగర్ రావు గారిని అడగగానే, హైదరాబాద్కు వెళ్ళి అడగగానే వారు ఒకే మాటతో కలెక్టర్ గారికి చెప్పి నిధులు విడుదల చేయించి మరి ఇక్కడున్న పనులన్నీ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరి సంబంధిత ఇంజనీర్ సిబ్బందికి నిండు నూరేళ్ళు ఈ అమ్మవార్ల ఆశీర్వాదంతో ఉండాలని, వారు ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ అమ్మవార్లు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి మరి అభివృద్ధి చేసినంత మాత్రాన మరి అది జరగదు. దీనికి కారకులైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కమిటీ కన్వీనర్ మరి రత్నాకర్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు దగ్గరుండి కమిటీ సభ్యులందరినీ మరి వెన్నంట వేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి కార్యముఖులను చేసి మరి పని చేయించి ఈ జాతరను ఒడ్డెక్కించిన ఘనత కూడా మరి ఈ కమిటీకి రత్నాకర్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమ నిర్వహణకు మరి అందరూ సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, హెల్త్ డిపార్ట్మెంట్కు మరియు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన టెంట్ హౌస్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు గత 4 రోజుల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా మన గ్రామంలో అందరి సహాయ సహకారాలతో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు వారికి మన చెల్ల నాగభూషణం గారు చెప్పగానే అక్కడి నుంచి నిధులను విడుదల చేసి ఈ జాతరను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, కరెంటు వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సిబ్బంది కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, గ్రామ యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క వంతు బాధ్యతగా వారి యొక్క బాధ్యత నిర్వహిస్తూ కమిటీ సభ్యులకు సహకరిస్తూ ఈ జాతరను ఇంత ఘనంగా నిజంగా ఎప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం మన యొక్క ఈ జాతర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులు కూడా వారి వారి గృహాలకు క్షేమంగా వెళ్ళారు. వారందరికీ ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి, పాల్గొనని వాళ్ళకి మరియు మన మండలానికి, గ్రామానికి, మరి దేశానికి అంతా కూడా మంచి జరగాలని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సారలమ్మ జాతర గత 4 రోజుల నుంచి కాగా మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే1 గని పాలవాగు ఒడ్డున గత 3 రోజులుగా భక్తుల నుండి విశిష్ట పూజలు అందుకుంటున్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు శనివారం జనం నుండి వీడి వనంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన పూజారులు తిరిగి తల్లులను వనంలోకి సాగనంపారు. ఏరియా ఉన్నతాధికారులు, కోయ వంశస్థులు వన ప్రవేశం పూజల్లో పాల్గొన్నారు. మన మేడారం నుంచి వచ్చిన పూజారులు, మన కనకయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాప, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భక్తితోని చేశారు. ఈసారి ఎప్పుడు రానంత భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు. మన సింగరేణి ఆధ్వర్యంలో ఈ మందమరి, రామకృష్ణాపూర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఏరే ఆసిఫాబాద్, మంచిర్యాల, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నారు. ఆ సమ్మక్క సారలమ్మ అందరికీ మంచి జరిగేటట్టు చూస్తారని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అందరి మీద చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మన మందమరి ఏరియా ఇంకా మంచిగా డెవలప్ అయ్యి కొత్త మైన్స్ ఓపెన్ అయ్యి మనం ఇక్కడున్న ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామిపై మండిపడ్డారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనిని ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే తమ కార్యకర్తలను నాయకులను పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని, ఈ బెదిరింపులతో గెలిచిన గెలుపు అసలు అది గెలిపే కాదని ఎద్దేవా చేశారు. అసలు చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది తానే అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత 2 ఏళ్లుగా చేయలేని అభివృద్ధి పనులను మున్సిపల్ ఎన్నికల ముందు ఎంతో హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళా భవనం కడితే దాన్ని ఓపెన్ చేస్తలేరు. బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలయం కట్టినాం, దాన్ని వల్ల పెద్దగా వాడని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెస్తే దాని పనులు ఆపేసినారు, మాకు పేరు వస్తుంది. బైపాస్ రోడ్ తెస్తే దాని పనులు ఆపేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఆపేసినారు. 33/11 kV సబ్ స్టేషన్ మేము తెచ్చింది. ఇక్కడ జరిగిన పనులన్నీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా హయాంలో జరిగినాయి తప్ప కొత్తగా వీరి నాయకత్వంలో ఇక్కడ ఏ పని జరుగుతుంది. నేను కూడా 2 ఏళ్ళు ఓపిక పట్టిన, వారికి అవకాశం ఇచ్చిన ప్రజలు మంచి పని చేయనియండి మంత్రి గారిని. వారు ఇచ్చిన సొంతంగా ఇచ్చిన హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీలు కానీ ఒకటంటే ఒకటి కూడా వారు నెరవేర్చలేరు, పూర్తి స్థాయిలో విఫలమైనరు. కాబట్టి ఇవాళ కొత్తగా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ రకమైనటువంటి కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఏదో పనులు నడిపిస్తున్నాం అనేటటువంటి కార్యక్రమాలు, తంతు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ చెన్నూరు పట్టణ ప్రజలు గమనించాలని కోరుతూ మళ్ళీ పోలీసులకు తెలియజేస్తూ ఉన్నా, మా నాయకులను బైండ్ ఓవర్ల పేరుతో వేధిస్తే, మా నాయకుల ఇళ్లకు మీరు పోలీసులు పోయి మా వాళ్ళని ఇబ్బందులు పెడితే, మా కార్యకర్తలకు ఫోన్లు చేసి సతాయిస్తే, మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే, కాంగ్రెస్ వాళ్ళకు ఒకలాగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకోలాగా మీ వ్యవహార శైలి ఉంటే నేను వచ్చి చెన్నూరు పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటా, నడి రోడ్డు మీద కూర్చుంటా. ఎన్నికలు కూడా అమల్లో ఉంది. అధికారులు ఎవరైనా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు, ప్రభుత్వ పరిధిలో ఉండరు. ఇప్పుడు మీరంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు. డెఫినెట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం, అన్ని హక్కుల కమిషన్లకు కంప్లైంట్ ఇస్తాం, కోర్టులలో కూడా మేము కేసులు వేస్తాం, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా ప్రజాస్వామ్యంగా మాకుండే ప్రతి హక్కును వాడుకుంటాం. ఎందుకంటే మేము కూడా గతంలో ఉన్నాం, ఎన్నడూ దౌర్జన్యాలు చేయాలి, ప్రేమతోని ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసినాం తప్ప ఈ రకంగా దౌర్జన్యాలు చేయాలి. ఇప్పటికైనా పోలీసులు వాళ్ళ పద్ధతి, వాళ్ళ వైఖరి మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. రాజస్థాన్ నుండి వ్యాపార నిమిత్తం చెన్నూరు పట్టణానికి వలస వచ్చిన కొంతమంది మార్వాడీలు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాజస్థాన్ రాష్ట్రం నుండి వ్యాపార నిమిత్తం వలస వచ్చిన కొందరు మార్వాడీలు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందాలని బీసీ ఏజేసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ ఏజేసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లు రాష్ట్రాల వారీగా అమలవుతాయి, ఒక రాష్ట్రానికి చెందిన రిజర్వేషన్ హక్కులు మరో రాష్ట్రానికి వర్తించవు అంటూ, అలాంటప్పుడు రాజస్థాన్ నుండి వలసల వచ్చిన మార్వాడీలకు చెన్నూరులో రెవెన్యూ అధికారులు బీసీ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది తెలంగాణ బీసీల రాజ్యాంగబద్ధ హక్కులపై జరిగిన తీవ్ర కుట్ర అని మండిపడ్డారు. మార్వాడీలు స్వచ్ఛందంగా తమ అక్రమ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేసుకోవాలని, లేకపోతే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు చకినరపు మల్లేష్ మాట్లాడుతూ, ప్రాంతీయేతరమైన మార్వాడీలు వ్యాపార నిమిత్తం వచ్చి ఈ ప్రాంతంపై పెత్తనం చలాయించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇది స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయమని అన్నారు. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. బీసీ జేసీ నాయకులు అక్కల రాజన్న మాధవ్ మాట్లాడుతూ, రాజస్థాన్ మార్వాడీలు బీసీ సర్టిఫికెట్లు పొందడం అంటే తెలంగాణలో బీసీలకు దక్కాల్సిన హక్కును హరించినట్లే అని అన్నారు. తెలంగాణలో కోట్ల రూపాయలు సంపాదించి తమ హక్కులను కాలరాసే కుట్రలు చేయడం సహించబోమన్నారు. స్వచ్ఛందంగా సర్టిఫికెట్లు రద్దు చేసుకోకపోతే అక్రమ వ్యాపారులు, పన్ను ఎగవేతలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు అన్నింటినీ ప్రజల ముందు బయలు చేస్తామని హెచ్చరించారు. ఈ అక్రమ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి యంత్రాంగం వెంటనే స్పందించి విచారణ చేపట్టి అక్రమంగా పొందిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ జడ్పీటీసీ మోతి తిరుపతి, మాల మహానాడు నాయకుడు నవీన్, జేఏసీ నాయకులు నిట్టూరి సారయ్య, మామిడాల పోచం, ఎర్రోల సంజీవ్, యాదవ్ కిష్టయ్య, అక్కల కిష్టయ్య, నరిగే లింగయ్య, నగేష్ తదితరులు అన్నారు. విషయంలో కానీ రాజకీయ పరంగా అన్ని రంగాలలో వాళ్ళ హక్కులను మీరు దోచుకుంటున్నారు. కాబట్టి బీసీ సమాజం అనేటువంటిది మిమ్మల్ని ఈరోజు దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి.
మీకు మీరే విరమించుకోండి. లేని పక్షంలో మాత్రం మేము న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలకు దిగవలసి వస్తుంది. కావున మనం అందరం సోదరభావంగా ఉందామనే ఉద్దేశంగా మేము మీకు ఒక డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ మీరు స్వీకరించాలి. లేని యెడల మీరు చేసే అక్రమ దందాలకు కూడా మేము ఈ రోజు మీరు అక్రమ దందాలు కూడా చేస్తారు. అయినా మా బీసీ వర్గాలు కష్టజీవులు కాబట్టి అలాంటి విషయాలలో జోక్యం చేసుకుంటలేరు. మా హక్కులను ఇట్లా మీరు కూలదోసినట్లయితే మీ వ్యాపారాలు కూడా ఇక్కడ సాగనీయమని మేము హెచ్చరిస్తున్నాము. కావున మనం అందరం భారతీయ పౌరులం కాబట్టి సోదరభావంతోనే మెలుగుదాము. మీకు ఉన్నటువంటి ఆస్తులతో మీరు మంచిగా వ్యాపారాలు చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాము. కానీ మా హక్కులనే కూలదోచినట్టయితే మిమ్మల్ని మార్వాడి గోబ్యాక్ అన్నవి నినాదంలో కూడా మేము ఇక్కడ ఏమి మిమ్మల్ని అనలేదు. చెన్నూరు పట్టణంలో గల మార్వాడి సోదరులు బీసీల యొక్క హక్కులు హరించే విధంగా వారు బీసీ సర్టిఫికెట్లు పొందినారని తెలిసినది. కావున మార్వాడీలు బీసీ లేక కానీ ఎస్సీ లేక కానీ శత్రువులేం కాదు. కానీ మీరు పొందినటువంటి బీసీ సర్టిఫికెట్లు ఏవైతున్నాయో అవి మీరు స్వచ్ఛందంగా మీరే విరమించుకోండి. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుండి బీసీలు రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు. వారికి దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదు. ఈ విధంగా మాట్లాడుకుంటూ మీ వెల్ఫేర్ అంతా కూడా అక్కడ ఏది మార్వాడి భవన్లో వండుకుంటా ఇలా మా రిజర్వేషన్లు పొందుతా అంటే ఇక్కడ మేము ఎస్సీ ఎస్టీ బీసీ జేసీగా మేము దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. మీకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఏదైతే రిజర్వేషన్లు తీసుకున్నారో ఆ బీసీ రిజర్వేషన్లు మీరే స్వచ్ఛందంగా రద్దు చేసుకోండి. లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఏదైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఆ ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ మీద పెత్తందారి వ్యవస్థ చేస్తే ఆ పెత్తందారి వ్యవస్థకే ఈ తెలంగాణ ఉద్యమం ముట్టింది. మరి అటువంటి ఒక తెలుగు మాట్లాడుకొని ఇక్కడ మేము పిల్లనిచ్చుకుంటాం అన్ని చేసుకుంటున్న ఆంధ్ర తెలంగాణనే ఇలా వేరని చెప్పేసి మాట్లాడి ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక తెలంగాణను సాధించుకున్న దాంట్లో ఇవాళ మీరు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా మా రిజర్వేషన్లు మా హక్కులను మీరు తీసుకుంటా అంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మా బీసీలుగా ఎస్టీలుగా మీ ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకునే. జనవరిలో మందమరి ఏరియాలో 80% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. మందమరి ఏరియాలో జనవరి నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను జనరల్ మేనేజర్ ఎం రాధాకృష్ణ ప్రకటించారు. మందమరి జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ జనవరి నెలలో 2,57,000 టన్నుల లక్ష్యం కాగా 2,05,000 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. సింగరేణి సంస్థలో మందమరి 4వ స్థానం సాధించిందని తెలిపారు. జనవరి నెలలో 4 రేకుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందని, రానున్న ఫిబ్రవరి మార్చి నెలలో 66 రేకుల నుండి 90 రేకుల వరకు బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. యూనియన్ ప్రతినిధుల పట్ల ఏఐటీసీ శైలేంద్ర సత్యనారాయణ గారు అండ్ వాళ్ళ టీం కూడా చాలా మంచి కోఆపరేట్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఇది రిగార్డింగ్ సమ్మక్క సారక్క జాతర. ఇంకా మన ప్రొడక్టివిటీ ఈ జనవరిలో జరిగిన విషయాలకు వస్తే ఈ జనవరి ఫైనాన్షియల్ ఇయర్లో రియల్గా 2 లక్షలు దాటడం, కంపెనీ మొత్తంలో కూడా 4వ స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. 2,57,000 గాను 2,05,000 మనం ఇప్పటివరకు అచీవ్ అయ్యాం, 80%. సింగరేణి ఏదైతే ఉందో ఓవరాల్ కూడా సింగరేణి 85%లో ఉంది, మనది 80%. మనము ఫస్ట్ సంతపల్లి ఒకటి, కొత్తగూడ మన మనుగూరు ఒకటి, నెక్స్ట్ ఇంకోటి బెల్లంపల్లి ఒకటి, తర్వాత మనం ఉన్నాము. ఈ సంవత్సరం ఈ నెల కూడా ఫిబ్రవరి అండ్ మార్చిలో కూడా 100% మనకి ఏదైతే మంత్లీ టార్గెట్ వస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది. 80 నుంచి 100% పోవాలనేది అందరి టీం మొబిలైజ్ చేయడం జరిగింది. మనకి కేకేఓసీలో మెయిన్ ఆఫ్రోడింగ్ స్టార్ట్ కావడం,
అది కూడా 164%. అంటే ఆల్మోస్ట్ 21 lakh cubic meter వాళ్ళు మంత్లీ టార్గెట్ అయితే 34 lakhs వాళ్ళు ఓబీ తీశారు. హైయెస్ట్ ఆల్మోస్ట్ మనకి ఓబీ రిమూవల్ నడవడం వల్ల మన కోల్ కూడా ఎక్స్పోజర్ అయ్యి మనకి టార్గెట్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి కమింగ్ మంత్స్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. అది కాకుండా డిస్పాచ్ కూడా అంతకుముందు మనం మీతో చెప్పడం జరిగింది, 2 రోజులకి ఒక రేక్ అయ్యేది, తర్వాత చిన్నగా ఒక రేకు పెంచడం జరిగింది, తర్వాత 2 రోజులు 3 రోజులకి ఒక 2 రేకులు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 రేకులు చేయడానికి ప్రణాళికలుగా ఆ విధంగా 44 రేకులు ఈ సంవత్సరం. ఇది హైయెస్ట్ జనవరి మంత్లో 44 రేకులు. దాన్ని కంపల్సరీ 60 నుంచి 90 రేకులు చేయాలనేది ఫిబ్రవరి మార్చిలో మా టార్గెట్. అంటే రోజుకు 3 రేకులు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఆ విధంగా అండర్గ్రౌండ్ నుంచి ఓపెన్ కాస్ట్ నుంచి ప్రొడక్షను ఆర్కేపీసీఎస్పీకి బొగ్గు వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా మన జనవరి మంత్లో మనం అచీవ్మెంట్ ఒకటి ఏంటంటే బెల్లంపల్లిలో ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఉన్న ఒక 5 ఎకరాల ల్యాండ్, దాన్ని అక్కడ ఉన్న అతని పర్సన్ దగ్గర నుంచి ఇలీగల్గా ఆక్యుపై అయితే దాన్ని కంపెనీ పరంగా తీసుకొని అది సోలార్ ప్లాంట్కి యాక్చువల్లీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సింగరేణి పరిరక్షణ కోసం సిపిఐతో కలిసి పోరాటాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్పష్టం చేశారు. రామకృష్ణపూర్లో ఆయన సిపిఐ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి భావ సారూప్యత కలిగినటువంటి అనేక అంశాల్లో కలిసిమెలిసి పరస్పరం ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మనం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పిన ప్రతిపాదన వారికి పంపేయడం జరిగింది. మా ప్రతిపాదనను వారు చర్చించుకొని వారు కూడా అన్ని విషయాలు కులంకుశంగా అందరితో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఉదయం వచ్చినారు. మేమంతా కూడా కూర్చున్నాం. సుమారు ఒక 2 గంటల పాటు ఉదయం చాలా విషయాలు చర్చించినాం. కేవలం మున్సిపల్ ఎన్నికలనే కాదు, భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణిలో కార్మికుల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేయాలని చెప్పి నేను కూడా వారిని కోరినాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామకృష్ణాపూర్ అంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. లాస్ట్ 15 years నుంచి ఇక్కడ మేము పాలకవర్గంగా ఉన్నాం. కానీ అంతకుముందు చాలా సందర్భాల్లో ఇక్కడ ఎంపీపీ కానీ, మండల పరిషత్ కానీ, సర్పంచ్ కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం సిపిఐ పార్టీయే గెలిచేది. కమ్యూనిస్టులకు కంచుకోవట్లేదు ఉండేది. బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 3 టర్ములు సుమారుగా నేను ఇక్కడ పాలకవర్గంగా ఉంటూ ప్రజలకు పనిచేస్తూ సేవ చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా ఎన్నడూ మా మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు లేకుండా కార్మికుల కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ప్రజల కోసం కానీ ఆలోచన విధానాలు కొంత వేరైనా కూడా అభిప్రాయ భేదాలు లేకుండా నేను పనిచేసినాం తప్ప ఇప్పుడు వేరే రకంగా పోలేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందే చెప్తున్నాం. ఆనాడు కూడా మేము చెప్పింది ఏంటంటే సింగరేణిలో కార్మిక సంఘాలు ఆనాడు టీబీజీ కేసుని కార్మికులు గెలిపించారు. టీబీజీ కేసు ద్వారా జరగాలి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదని చెప్పాము. ఇవాళ ఇంకా అది పెరిగింది, ఇంకా చాలా ఇదైపోయి అసలు సింగరేణి ఉనికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. మేము ఇవాళ చెప్పడం కాదు, ఎన్నికలని చెప్పడం కాదు, గత సంవత్సర కాలంగా మీరు ప్రెస్లో కూడా మీరు అందరూ కూడా చూశారు, చెప్పాము. సింగరేణి ఉనికే ప్రమాదం ఏర్పడుతుంది, సింగరేణిని కాపాడుకోవాలి అని చెప్పినా కూడా మరి అధికార పార్టీలో ఏమీ స్పందన లేకపోవడం, రోజుకి అది ఇంకా పెరిగి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందో ప్రజలందరూ చూస్తున్నారు. ఎన్ని స్కాములు జరిగినాయి, ఏం జరిగిందో మనం చెప్పక్కర్లేదు, వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సింగరేణిని కాపాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మాకు గురుతరమైన బాధ్యత ఏంటంటే మా పెద్దలు శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు, మగ్దుం మొయినుద్దీన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సింగరేణిని ఆనాడు మరి ప్రభుత్వ రంగ పరిశ్రమగా తీసుకొచ్చారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇవాళ వ్యక్తుల స్వార్థం కొరకు బలి కావడం అనేది కరెక్ట్ కాదని మేము కూడా ట్రేడ్ యూనియన్గా కూడా దీన్ని వ్యతిరేకించాం. సరే, ఏదేమైనా ఇవాళ భవిష్యత్తులో ఈ సింగరేణిని కాపాడుకోవడానికి కానీ
భవిష్యత్తు కార్యకలాపాల్లో కానీ మేము కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో పంచమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ పంజాల గణేష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు లింగం గారి రాజాగౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ కురిసిన వారికి కొంగు బంగారమై నిలుస్తుందని, సంతానం లేని వారు ముడుపులు కట్టితే సంతానం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు అయినారని అన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి 7వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆ తల్లికి ఘనంగా పూజలు నిర్వహించాము. కుంకుమార్చన, హోమము, అభిషేకము, అర్చనలు, అన్ని అన్నదానము తల్లికి ఆనందంగా జరిగింది. ఈరోజు గజ్వేల్లో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో 7వ వార్షికోత్సవ కార్యక్రమం, పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, కుంకుమార్చన, హోమము, అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుపుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మా గౌడ సంఘం సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆయుర్వేద అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము. ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదన్నా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి వెళ్తే వాళ్ళకి అనుకున్న కోరికలు 100% నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. చాలామంది భక్తులు ఈ విధంగా చెప్పడం జరిగింది. వారి అనుభవపూర్వకంగా అలాంటి దేవాలయము తప్పకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోగలరని కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంత సముద్రం ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.